వెల్కమ్ టు ఐ న్యూస్. చైనాలో అవినీతిపై యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ సాగిస్తున్న క్లీనప్ ఆపరేషన్ లో ఒకప్పటి బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ వైస్ ప్రెసిడెంట్ లెన్ జింగ్జెన్ బలైపోయారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలతో పాటు రాజకీయ విద్రోహ చర్యలకు పాల్పడ్డారన్న కారణంతో ఆయన్ని కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరించారు. అసలు ఈ అరెస్టుల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? చైనా ఆర్థిక వ్యవస్థలో ఈ ప్రక్షాళన ఎలాంటి మార్పులు తెస్తోంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. డ్రాగన్ దేశంలో ఇప్పుడు అవినీతి ప్రక్షాళన పేరుతో ఒక పెను తుఫాను సాగుతోంది. ఫిబ్రవరి 6, 2026న చైనా అత్యున్నత అవినీతి నిరోధక విభాగం ఒక సంచలన ప్రకటన చేసింది. చైనాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ చైనాకు 2018 నుండి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన 60 ఏళ్ల లిన్ జింగ్జెన్ ను పార్టీ నుండి అధికారికంగా బహిష్కరించింది. 2025 జనవరిలో పదవీ విరమణ చేసినప్పటికీ ఆయన చేసిన అక్రమాలు ఇప్పుడు ఆయన్ని కటకటాల వైపు నడిపిస్తున్నాయి. లిన్ పై వచ్చిన ఆరోపణలు కేవలం ఆర్థిక పరమైనవి మాత్రమే కాదు, అంతకంటే కీలకమైనవి. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలను చదవటం, వాటిని ఇతరులకు పంపిణీ చేయటం ద్వారా రాజకీయ క్రమశిక్షణ ఉల్లంఘించారని అధికారులు తేల్చారు. కొత్త ఉద్యోగుల నియామకాల్లో లంచాలు తీసుకోవటం, అక్రమంగా ప్రైవేట్ క్లబ్లకు వెళ్లటం, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా రుణాలు మంజూరు చేసి లబ్ధి పొందటం వంటి నేరాలకు ఆయన పాల్పడ్డారు. లిన్ తన హోదాను ఉపయోగించి పెద్ద ఎత్తున నగదు, షేర్లు, విదేశీ విహారయాత్రలను బహుమతులుగా స్వీకరించినట్లు విచారణలో వెల్లడైంది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2012లో అధికారం చేపట్టినప్పటి నుండి మొదలైన ఈ అవినీతి వేట 2026 ప్రారంభంలో మరింత ఉధృతమైంది. ఒక్క 2025లోనే 65 మంది సీనియర్ అధికారులపై విచారణ జరిపి వారిని పదవుల నుండి తొలగించారు. ఇటీవల చైనా అత్యున్నత సైనిక అధికారి జనరల్ జాంగ్ యూజియాపై కూడా ఇలాగే విచారణ జరపడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనా రాజకీయాల్లో ఎవరైతే జిన్పింగ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటారో వారిని అవినీతి పేరుతో ఏరివేస్తున్నారనే విమర్శలు ఉన్నప్పటికీ జిన్పింగ్ మాత్రం దేశాన్ని శుభ్రం చేస్తున్నారనే సంకేతాలు పంపుతున్నారు. గతంలో ఇదే బ్యాంకు చెందిన ఇతర ఉన్నతాధికారులకు మరణశిక్షలు కూడా అమలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు లిన్ జింగ్జెన్ కేసుకు సంబంధించి కూడా అధికారులు పవర్ ఫర్ మనీ లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనను ప్రాసిక్యూటర్లకు అప్పగించగా ఆయనకు చైనా చట్టాల ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.